గుడివాడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తున్నారని తెలిసి కొడాలి నాని షాక్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ని పోటీ చేయించాలని కొడాలి నాని మరి ఈ విషయం తెలుసుకొని షాక్ అవుతున్నారట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి రప్పించడానికే ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ ఎన్టీఆర్తో మాట్లాడారని తెలుస్తోంది. అంతేకాకుండా కేవలం ఎన్నికల ప్రచారంలోనికే కాదు, ఆయన ఏకంగా ఎలక్షన్లో నిలబడాలని కూడా కోరుకున్నారట. ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమే చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆత్మస్థైర్యమైనటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ పార్టీని ఎందుకు కూడా కాకుండా తెలుగుదేశం పార్టీ ఇక లేదు అనిపించేలా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. 53 రోజులు జైల్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టారు. బెయిల్ రాకుండా ఇబ్బందులకు గురి చేశారు. అందుకే ఇప్పుడు గుడివాడ నియోజకవర్గం నుంచి జూనియర్ ఎన్టీఆర్ని పోటీ చేసి కొడాలి నానిని పోటీ నుంచి తప్పుకునేలా చేసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక లీడర్గా ఎదగాలని కోరుకున్నారట. ఈ విషయాలు తెలిసి మరైతే అందరూ షాక్ అవగా కొడాలి నాని అయితే ఆ దెబ్బగా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఎన్టీఆర్ని ఒక ఆత్మ బంధువుగా ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే, అది కూడా తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొడాలి నాని పోటీలో ఉన్నట్టా లేనట్టా? ఎన్టీఆర్ వెంట ఉంటానని చెప్పేటువంటి కొడాలి నాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తారా? మరి అలాంటప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో డైలమాలో పడ్డారట. కాబట్టి ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.